541 రూపాయలు ఫీజు కట్టి సంవత్సరానికి చదువుకున్నాం. ఇవాళ ఎవరు నష్టపోతున్నారు? పేద విద్యార్థులు నష్టపోతున్నారు. వీళ్ళలో కనీసం 50% సీట్లు వేసుకున్నా, ఏది 2400లో 1225 సీట్లు మనం పేద విద్యార్థులకు కేటాయించాలి. ఇవాళ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? వైద్య విద్య కోసం కర్ణాటక వెళ్తున్నారు, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు, ఇతర దేశాలకు వెళ్తున్నారు. డబ్బులు లక్షల్లో ఖర్చు పెట్టి ఇవాళ చదివి ఫిలిప్పైన్స్ లో ఒక్కొక్క విద్యార్థి 30 లక్షల నుంచి 40 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. ఇవాళ ఎంతమంది విద్యార్థులు బయటికి వెళ్లి చదువుకుంటుంటే మీరు ఈ రాష్ట్రంలో ప్రభుత్వమే భూములు ఇచ్చి ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ 16,000 కోట్ల ఖర్చుతో మెడికల్ కాలేజ్ ప్రారంభిస్తే ఎందుకు మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు? ప్రభుత్వం భూమి ఇచ్చింది, ప్రభుత్వం ఇవాళ భూమికి కూడా డబ్బులు చెల్లించింది, ప్రభుత్వమే కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఇలాంటి కన్స్ట్రక్షన్ చేపించి అన్ని రెడీగా ఉంటే వడ్డించిన ఇస్తర్లు అన్ని పెట్టిస్తే దానిలో నీళ్లు పోస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నీళ్లు పోసి పేదవాళ్ళని వాళ్ళు తినేయకుండా చేస్తున్నాడు. ఇది చాలా దారుణమైన అంశం. ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలోనే ప్రారంభించడం జరిగింది. ఇవాళ కొత్తగా మాకు సీట్లు వద్దని రాశారు, పూర్తయిన మెడికల్ కాలేజీలు వద్దని రాశారు, ఎన్ఎంసీకి లెటర్ రాశారు. ఇవాళ కొత్తగా సీట్లు పేద విద్యార్థులు ఇవాళ ప్రతి సంవత్సరం కూడా దాదాపు 1250 మంది పేద విద్యార్థులు ఇవాళ నష్టపోతున్నారు. ఎందుకు ఎంత దుర్మార్గమైన చర్య చేస్తున్నాడు? నేను ఒకటే అడుగుతున్నాను. 1,10,000 కోట్లు ఇప్పటికే అప్పు చేశారు మీరు. కేంద్రం నిన్న మొన్న ప్రకటించింది 3 లక్షల కోట్లు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చానని. మొత్తం 4 లక్షల కోట్లు మీరు తీసుకొచ్చారు ఈ 7 నెలల్లో. మీ లెక్క ప్రకారం అప్పులు కానీ ఏవైనా. ఇందులో ఎంతండి? 16,000 కోట్లు. అంటే మెడికల్ కాలేజీకి కావాల్సింది 16,000 కోట్లు. 16,000 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఖర్చు పెట్టారు. 1% 2% చాలు. 2% ఆఫ్ మీరు బడ్జెట్ లో పెట్టినా ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా బ్రహ్మాండంగా పూర్తయి బయటకు వస్తాయి. ఇవాళ మన రాష్ట్రంలో డాక్టర్ లేరు. ఇవాళ రూరల్కి వెళ్ళి రూరల్లో హెల్త్ క్లినిక్స్ రన్ చేసే డాక్టర్ లేరు మన రాష్ట్రంలో. అలాంటి అవకాశం కోల్పోతున్నాయి. ఇవాళ మన డాక్టర్లు మనం చదివించుకుంటే రేపు రూరల్ ఏరియాలో కూడా డాక్టర్లు చదువుకోవడానికి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. పిఎస్సిలో డాక్టర్స్ మీరు పోస్టులు ఖాళీ అని మీరు నోటిఫికేషన్ ఇస్తే సగం ఖాళీలు పూర్తి చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఎవరు కూడా పనిచేయడానికి రావట్లేదు. వాళ్ళు సీట్లు పెంచే కార్యక్రమం చేస్తే నెంబర్ ఆఫ్ డాక్టర్స్ పెరుగుతారు. మనకి రేపు రూరల్కి వెళ్ళి సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుంది. అంతేగాని రేపు కార్పొరేట్ హాస్పిటల్ పెడతారు మీరు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళకి, వాళ్ళు యూజర్ ఛార్జీలు అంటారు. ఓపీకి రాంగ్లోనే ఓపీ ఫీజు నామినల్ ఫీజు అంటారు, లేకపోతే ఎక్స్రే ఫీజు అంటారు, సిటీ స్కాన్ ఫీజు అంటారు. అంటే ప్రభుత్వం నిర్మించిన హాస్పిటల్స్ లో కూడా ఫీజులు కలెక్ట్ చేసుకునే కారణంగా ఈరోజు ప్రజలకు ఎంత భారం అవుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేస్తుంది. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేదు ఈ సంస్కారం, ఈ విధానం దేశంలో ఎక్కడా లేదు. ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ప్రభుత్వంలో మన రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని కోరుకున్నారు. ఇది కొత్త జిల్లాల్లో 26 జిల్లాల్లో. దీన్ని చూసి కేంద్ర ప్రభుత్వం ఒక్క యూపీలోనే 73 మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఉత్తరప్రదేశ్లో. ఇవాళ వాళ్ళెవరూ ప్రైవేటైజేషన్ చేయటం లేదే. ఒక్కరు కూడా ఈరోజు ప్రైవేటైజేషన్ మీద మాట్లాడలేదు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వమే రన్ చేస్తున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు ఈ కారణం? అంటే మీ అనుమాయులకి ఈరోజు అంటబెట్టే కార్యక్రమం. మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్వీర్యం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ కి ఇచ్చేస్తున్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో మందులు లేవు, ఎవరో పనిచేయటం లేదు. ఇవాళ ఏదో గొప్పలు చెప్తా ఉన్నాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, మీరు విమానాశ్రయాలు కావాలంటే కొత్తగా కడతారు, మెడికల్ కాలేజీలు మాత్రం ఇవ్వరా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు విమానాశ్రయాలు ఎక్కువ ఉపయోగపడతాయా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కువ ఉపయోగపడతాయా? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తప్పని రాష్ట్రంలో ఒక్కరు చెప్పినా సరే మీరు విరమించుకోండి. రిఫరెండంకి వెళ్దాం చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఈ మెడికల్ విద్య మీద ఒక రిఫరెండం తీసుకురండి. ఇది తప్పు, ఈ చర్య తప్పు అని ఎవరైనా అంటే తప్పకుండా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కట్టుబడి ఉంటుంది. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ